ఈ మధ్య యూఎస్‌లో ట్రంప్ బాధ కంటే కూడా వీడియోల కింద కామెంట్స్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు కదా! వాళ్ళకి బాధ ఎక్కువైపోతుంది. ఐ డోంట్ నో అసలు ఎట్లా పీపుల్ అట్లా థింక్ చేస్తారు? అసలు ఎట్లా సస్టైన్ అవుతున్నారు అసలు ఈ లైఫ్‌లో అని చెప్పేసి. ఏదైనా ఒక వీడియో పెడితే కొంతమంది అంటే ఎలా ఉంటారంటే, ఇంత అమెరికా నుంచి వీళ్ళందరిని గెంటేయలేదా? ఎందుకు గెంటేస్తారు? ఎవరు గెంటేస్తారు? అంటే జస్ట్ మీ ఒపీనియన్స్ చెప్పండి. అంటే జస్ట్ ఊరికే ఏదో ఒక కామెంట్ చేయడం కాకుండా మీ ఒపీనియన్‌ని చెప్పండి. ఎవరు ఎందుకు గెంటేస్తారు అని చెప్పేసి. ట్రంప్ రాదు కదా! ఎవరు కూడా ఎవరిని గెంటేయలేరు. ఇన్ కేస్ ఎవరైనా ఇండియాకి వచ్చారంటే వాంటెడ్‌లీ దెమ్‌సెల్ఫ్ అంటే వాళ్ళకి వాళ్ళు కొన్ని నిర్ణయాలు తీసుకొని ఎస్పెషల్లీ వాళ్ళ పిల్లల విషయంలోనే రానియండి, లేకపోతే ఇండియాలో ఉన్నటువంటి పేరెంట్సే కావచ్చు, లేకపోతే వాళ్ళు ఆల్రెడీ మంచిగానే సంపాదించుకొని ఉండొచ్చు. సో, తర్వాత వాళ్ళు ఇండియాకెళ్ళాలనే డెసిషన్ తీసుకొని ఉంటారు. ఏది పెట్టినా కూడా ఇంకా ట్రంప్ గెంటేయలేదా? ఎందుకు గెంటేస్తారు? ఎస్పెషల్లీ యూఎస్‌లో ఉన్నటువంటి మన ఇండియన్స్ అండ్ సౌత్ ఇండియన్స్ చాలా వరకు కూడా లీగల్‌గానే యూఎస్ఏకి వస్తారు. అందులోపల మెయిన్‌లీ వీసాకంటూ కొన్ని రూల్స్ ఉంటాయి. ప్రతి వీసాకి కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్‌ని ఎలా ఫాలో అవ్వాలి అని చెప్పేసి 90% పీపుల్‌కి తెలుసు. ఇంకా కొంతమంది లూప్ హోల్స్ ఏమైనా యూజ్ చేసినా కూడా అవన్నీ కూడా ప్రాపర్‌గానే వర్కౌట్ అయ్యి, ఎగ్జిక్యూట్ అయ్యి వాళ్ళు ప్రాపర్‌గానే యూఎస్ఏలో ఉంటారు. ఒకవేళ ఇండియాకి వచ్చారు అంటే అది వాంటెడ్‌లీ అంతే. వాళ్ళంతల వాళ్ళు అనుకోని వచ్చేవాళ్ళే తప్ప, ఏదో ట్రంప్ ఏదో రూల్ పెట్టాడు కాబట్టి అని జెప్పేసి. యూఎస్ఏలో ఉన్న వాళ్ళకి ఏదైనా రూల్ చేంజ్ అయితే, దాని వలన పెద్దగా ఫ్యూచర్‌లో వచ్చే వాళ్ళకి ఇంపాక్ట్ ఉండొచ్చు కానీ, ప్రెజెంట్ ఉన్నవాళ్ళు చాలా వరకు కూడా వీసా రూల్స్‌ని ఫాలో అయ్యే వాళ్ళే ఉంటారు. సో, మీరంత బాధపడి, అనవసరమైన కామెంట్స్ అయితే చేయకండి. ఈ టాపిక్‌లోకి వచ్చినట్లయితే, ఈరోజు చాలా వరకు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ యూఎస్ఏకి రావడం అయితే తగ్గింది అని జెప్పేసి, అందులోపల మెయిన్ రీజన్స్ ఏమై ఉంటాయి? నిజంగానే వర్త్ కాదా అసలు యూఎస్ఏ అని జెప్పేసి, ఇందులోపల చాలా వరకు నా స్టేట్మెంట్స్ కాదు, నా యొక్క ఒపీనియన్స్ చెప్తాను. అంతా గూడా నా ఎమోషనే చెప్తాను అంతే. నేను చూసినవే చెబుతాను. మీ యొక్క ఒపీనియన్స్‌ని కూడా తప్పకుండా షేర్ చేయండి. నేను చెప్పిందే కరెక్టు అని అనను. బట్ నేను చూసినవే నేనైతే మీతో అయితే షేర్ చేస్తాను. ఫస్ట్ థింగ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అంటే ఐ మీన్ ఇండియా నుంచి రావచ్చు, చైనా నుండి కావచ్చు, నార్త్ కొరియా ఇక్కడి నుంచి ఎక్కువగా ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ వస్తూ ఉంటారు. ఇండియా కంటే ఎక్కువగా కూడా చైనా నుంచి వస్తూ ఉంటారు యూఎస్ఏకి. నెక్స్ట్ ఇండియా, నెక్స్ట్ నార్త్ కొరియా అక్కడి నుంచి వస్తూ ఉంటారు. అండ్ రిమైనింగ్ కంట్రీస్ అన్నీ కూడా తక్కువ పర్సెంటేజ్ ఉంటది. ఎక్కువ పర్సెంటేజ్ చైనాకు ఉంటది. అండ్ రిమైనింగ్ అన్నీ కూడా 1%, 2%. మన ఇండియా నుంచి 10-11% మధ్యలో వస్తూ ఉంటారంట. అండ్ ఎస్పెషల్లీ ఇండియా నుంచి కూడా మన సౌత్ ఇండియా నుంచి వస్తూ ఉంటారు. ఎక్కువగా తెలుగు పీపుల్స్ ఎక్కువగా వస్తూ ఉంటారు యూఎస్ఏకి. సో, ఈ మధ్య కాలంలో చాలా వరకు రావడం అయితే తగ్గింది అని జెప్పేసి. ఆల్‌మోస్ట్ ఒక 45% వరకు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ యొక్క రాక యూఎస్ఏకి తగ్గింది మన ఇండియా నుంచి అని జెప్పేసి. అందులోపల మెయిన్ రీజన్ ఏమై ఉంటది అనంటే, చాలా చేంజెస్ చూస్తూ ఉన్నాం మనం. అందులోపల అయిన చేంజెస్ కంటే కూడా చెప్పిన చేంజెస్ ఎక్కువగా ఉన్నాయి. అవి చాలా కూడా ఇంప్లిమెంట్ అవ్వలేదు. అది అవుతాదా లేదా అనేది గాడ్ నోస్ అంతే. ఇంకెవ్వరికీ కూడా తెలీదవి. మెయిన్‌లీ ఓపీటీ లోపల చాలా రకాల చేంజెస్ ఉంటాయి. అసలు ఈ ఓపీటీనే తీసేద్దామని అనుకుంటున్నారు అని జెప్పేసి. ఓపీటీని తీసేస్తారా లేదా అనేది పక్కన బెడితే, దాని మీద చాలా వరకు ఎప్పటినుంచో ఫైట్ జరుగుతూ ఉంది అని జెప్పేసి మేబీ ఫ్యూచర్‌లో తీసేసేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయని గాని, ఇంకా అది అంతా పక్కన బెడితే, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ యూఎస్ఏకి వచ్చేదే మెయిన్‌లీ ఈ ఓపీటీ అనేటటువంటిది ఒక ప్రోగ్రామ్ ఉంది అని జెప్పేసి. ఎందుకంటే, ఈ మధ్య కాలంలోనే కాలం కలిసొస్తే ఇండియాలో 10 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ ఉన్నటువంటి ఐటీ ఎంప్లాయీ కంటే ఎక్కువగా సంపాదించొచ్చు అని చెప్పి. అది రియాలిటీ. అందువల్లనే చాలామంది కూడా రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఒక 3 సంవత్సరాలు అటు ఇటు ఒక 5 సంవత్సరాల పాటు స్టూడెంట్ వీసా మీద యూఎస్ఏలో గడపొచ్చు వాళ్ళు. ఆ 5 సంవత్సరాలలోనే వర్త్. చాలా వరకు వర్త్ అది. బట్ ఈ ఓపీటీ అనేదే గనక లేకపోతే వేస్ట్ అన్నట్టు. ఇంక వర్త్ ఉండదు. ఎందుకంటే ఆ 2 ఇయర్స్‌లోనే ఆ స్టడీస్ లోపలనే అంత సంపాదించగలిగే అంత అయితే ఉండదు. అటో ఇటో పార్ట్ టైమ్స్ అవి ఇవి చేసినా కూడా మోస్ట్‌లీ వాళ్ళ యొక్క లోన్స్ క్లియర్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉండొచ్చు గానీ, అంతకంటే ఎక్కువగా అయితే ఏమి కూడా వాళ్ళు ఎఫర్ట్ చేయలేరు. కొన్నిసార్లు ఆ లోన్స్ కూడా క్లియర్ అవ్వకపోవచ్చు. సో, అందువలన ఈ ఓపీటీ మీద కొంచెం సస్పెన్షన్ లాగా ఉంది కాబట్టి, అంటే రోజు ఒక్కసారి వింటూ ఉన్నాం కానీ, అది అసలు అవుతదా లేదో పక్కన పెడితే, అది వింటూ ఉండడం చాలా మందిని ఇబ్బంది కలిగించొచ్చు. అండ్ సెకండ్ వన్ ఏంటంటే, అందరూ ఏమీ లేదు, ఏమీ లేదు అనడము. అండ్ ఈ మధ్యలో సోషల్ మీడియా లోపల ఎక్కువగా కూడా చాలా వరకు స్టూడెంట్స్ స్ట్రగుల్ అవుతున్నారు అని చెప్పడము. వాళ్ళు అవుతున్నారా లేదా పక్కన పెడితే చెప్పడం అయితే చెబుతున్నారు కాబట్టి అదొక రీజన్. స్టూడెంట్స్ స్ట్రగుల్ అవ్వట్లేదా అంటే, ఇండియాలో ఒక 27 సంవత్సరాలొచ్చి ఏ జాబ్ లేకుండా ఖాళీగా ఉండి దానికంటే మించిన స్ట్రగుల్సా ఇవి? అంతకు మించిన స్ట్రగుల్సా?
ఇండియాలో ఒక 28 ఇయర్స్ ఉన్నోడిని అందరూ నువ్వేం జాబ్ చేస్తున్నావు? ఏం జాబ్ చేస్తున్నావు? ఎక్కడ జాబ్ వచ్చింది? నీతో పాటు ఉన్న వాళ్ళ జాబ్ వచ్చింది కదా! అన్న దానికంటే పెద్ద మెంటల్ స్ట్రెస్సా ఇదేమన్నా? ఇప్పుడు నువ్వు ఎక్కడో అక్కడ చోట వర్క్ చేస్తావు కదా! ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను. చాలామంది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ స్ట్రగుల్స్ అంటే అక్కడిక్కడ వర్క్ చేస్తుంటారు కదా! అది చాలా స్ట్రగుల్స్. అంత స్ట్రగుల్స్ ఫేస్ చేయడం అవసరమా అంటే, ఇండియాలో ఖాళీగా ఉండడం కంటే ఇది పెద్ద స్ట్రగుల్ ఏమి కాదు. ఇండియాలో ఖాళీగా ఉంటే నువ్వు పెద్ద స్ట్రగుల్ అవ్వకపోయినా కూడా పక్కనోళ్ళు నిన్ను స్ట్రగుల్ చేస్తారు తప్పకుండా. నిన్ను ఒక డిప్రెషన్ లోపలికి తీసుకొనెళ్తారు. సో, దానికంటే ఇది బెటరే. అండ్ 8 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉండి ఐటీ లోపల వచ్చేటటువంటి సాలరీ కంటే కూడా పార్ట్ టైమ్‌లలో బయట వచ్చేది ఎక్కువనే ఉంటది. అది రియాలిటీ చాలా వరకు. 8 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ ఉండి 70,000కి వర్క్ చేసిన రోజులున్నాయి ఇండియాలో. యూఎస్ఏలో నెలకి పార్ట్ టైమ్‌లోనే నెలకి రూ. 1,00,000 వస్తున్నాయి కదా! అది వర్త్ కాదా? కాదా? అంటే జస్ట్ మీ ఒపీనియన్ చెప్పండి. నా ఒపీనియన్ ఇది స్టేట్‌మెంట్ కాదు. అండ్ అది. సరే ఇంకా నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి ఏంటి అంటే, చాలా వరకు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్‌కి ఇచ్చేటటువంటి వీసాస్ కూడా తగ్గించింది యూఎస్ గవర్నమెంట్. ఎందుకంటే ఈ మధ్య కాలంలో యూఎస్ఏలో కూడా యూఎస్ఏ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా చదువుకోవడానికి చాలా వరకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందువలన ఏంటి అంటే యూఎస్ గవర్నమెంట్ కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ యూఎస్ సిటిజన్స్‌కి అండ్ వాళ్ళ లోపల కూడా చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి. అండ్ ఎవరైతే మన స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి కొన్ని టాక్స్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. దాన్ని బేస్ చేసుకొని ఏంటంటే వాళ్ళు కొంచెం తక్కువకి వర్క్ చేసినా కూడా వాళ్ళకి వర్కౌట్ అవుతది. బట్ యూఎస్ సిటిజన్స్ అలా ఉండరు కాబట్టి సో, వాళ్ళేంటి అంటే ఇంత ఇస్తేనే చేస్తాము అన్నట్లుగా ఉంటారు. దానిని బేస్ చేసుకొని చాలా వరకు ఈ స్టూడెంట్స్‌ని రిక్రూట్ చేసేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి కొంచెం నష్టం జరుగుతది. అందువల్లనే వేరే కంట్రీస్ నుంచి వచ్చేటటువంటి స్టూడెంట్స్‌ని కొంచెం తగ్గించాలి అనేది కూడా ఒకటున్నది. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి అంటే కాలేజ్ లోపల ఈ యూనివర్సిటీస్‌ల లోపల ప్రొటెస్ట్‌లు చేయడము అండ్ వేరే కంట్రీస్ అదంతా కూడా మనం విన్నాం కదా! దానిని బేస్ చేసుకొని ఏంటి అంటే వాళ్ళ యొక్క బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ కూడా చేయాలి. వాళ్ళ యొక్క సోషల్ మీడియాని కూడా చాలా వరకు వెరిఫై చేయాలి అని చెప్పడము. ఇలాంటివి చాలా కూడా స్ట్రిక్ట్ రూల్స్ తీసుకురావడము. అండ్ కొద్ది రోజులు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్‌కి ఇచ్చేటటువంటి వీసాస్‌ని కూడా హోల్డ్‌లో పెట్టారు. ఎందుకంటే బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ ఇంకొంచెం టైట్‌గా చేయాలి అని చెప్పేసి. సో, వీటిని దృష్టిలో పెట్టుకొని కూడా కొద్ది రోజులు వీసాస్ డిలే అయ్యాయి. అండ్ చాలా మందికి కూడా యూఎస్ఏ అంటే కొంచెం చాలా స్ట్రిక్ట్‌గా మారింది. ప్రెజెంట్ వెళ్ళడం కంటే కూడా ఒక 1 ఆర్ 2 ఇయర్స్ తర్వాత వెళ్తే బెటరు అనేటటువంటి మైండ్ సెట్‌లోకొచ్చారు చాలామంది. నెక్స్ట్ వచ్చేసి ట్రంప్ వచ్చిన తర్వాత చాలా వరకు కూడా బయట పార్ట్ టైమ్ జాబ్స్ చేయకూడదు అని చెప్పేసి కొన్ని ఐసీ రైట్స్ అని చెప్పడం. ఆ టైం లోపల కూడా చాలామంది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ భయపడి బయట జాబ్స్ చేయాలి అనుకుంటే చాలా వరకు భయపడ్డారు. అంటే ఏదైనా పార్ట్ టైమ్ జాబ్స్ చేయాలి అనుకున్నప్పుడు. సో, అది కూడా ఒక టైప్ ఆఫ్ రీజన్. ఎందుకంటే వాళ్ళు కొంతమంది సజెస్ట్ చేస్తుంటారు కదా! ప్రెజెంట్ సిట్యుయేషన్స్ బాలేవు. మీరు బయట కూడా వర్క్ చేసే పొజిషన్ లేదు అని చెప్పేసి. సో, అది కూడా కొంచెం ఇబ్బంది. అండ్ ఇంకా చాలామంది ఇండియాకి ఫోను చేసి పేరెంట్స్‌ని మనీ ఇవ్వండి, మనీ ఇవ్వండి అని అంటూ ఉంటారు. ఎందుకు ఇది వర్తా అసలు యూఎస్ఏ రావడం అంటారు. మీరు అంటే ఎవరైనా ఉన్నారా అంటే నేను చూసిన వరకు ఇండియాకి ఫోను చేసి వాళ్ళ పేరెంట్స్‌ని మనీ అడిగిన వాళ్ళు ఎవరు లేరు నాకు తెలిసి. ఆల్రెడీ అంతకుముందు కొంచెం బ్యాక్‌గ్రౌండ్‌లో వాళ్ళు మనీ పెట్టుకొని అటో ఇటో సస్టైన్ అవుతూ ఉన్న వాళ్ళే తప్ప, మళ్ళీ వీళ్ళు పేరెంట్స్‌ని మనీ ఇవ్వమని అడిగిన వాళ్ళనైతే నేను చూడలేదు. మీ పిల్లలు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. మా పిల్లలు ప్రతి నెల మాకు ఫోను చేసి మనీ అడుగుతూ ఉంటారు అని చెప్పి. ఒకవేళ ఉంటే చెప్పండి. అంటే నాకు తెలీదు కాబట్టి నేను జస్ట్ అడుగుతూ ఉన్నాను. నెక్స్ట్ ఈ హెచ్-1బీలో కూడా చాలా రకాల చేంజెస్ చూడడం. ఈ $100,000 పే చేయాలి అని చెప్పేసి. ఈ $100,000లలో చాలా వరకు కూడా కొంచెం అన్‌సర్టెనిటీ ఉంది. ఎవరైతే యూఎస్‌లో ఉన్నటువంటి స్టూడెంట్స్ వాళ్ళని న్యూ అప్లికేషన్ లాగా ఏమి చూడరు. బట్ వాళ్ళకైతే ఏమి ప్రాబ్లమ్ ఉండదు అని జెప్పేసి. బట్ ఇది ఇంకా కంప్లీట్‌గా 100% అయితే ఒక క్లారిటీ రాలేదు. ఒకవేళ వన్స్ హెచ్-1బీ మీద వేరే కంట్రీస్ నుంచి యూఎస్ఏకి వచ్చే వాళ్ళకి మాత్రమే ఈ 100కే అప్లై అవుతది అంటే చాలా వరకు స్టూడెంట్ వీసాల ద్వారానే యూఎస్ వచ్చేటటువంటి ఛాన్సెస్ వెరీ హై. అది మనం ఫ్యూచర్‌లో జూస్తాం. నెక్స్ట్ బిఫోర్ కోవిడ్ అప్పుడు యూఎస్ఏకి కొంచెం వచ్చే వాళ్ళ యొక్క సంఖ్య నార్మల్‌గా ఉన్నా కూడా ఆఫ్టర్ కోవిడ్ తర్వాత సంఖ్య అనేది విపరీతంగా పెరిగిపోవడము. దానిని బేస్ చేసుకొని గూడా ఇక్కడ జాబ్స్ అనేవి చాలా వరకు తగ్గడం, జాబ్ మార్కెట్ కొంచెం సరిగ్గా లేకపోవడం వలన గూడా ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ కొంచెం స్ట్రగుల్స్ ఫేస్ చేస్తుండొచ్చు. అంటే వాళ్ళు అనుకున్నటువంటి జాబ్స్ దొరకకపోవడం వలన. సో, అది కూడా ఒక టైప్ ఆఫ్ రీజన్ అయి ఉంటది. ఇంకా నెక్స్ట్ కొంతమందొచ్చేసి అసలు ఇండియాలో గూడా ఇట్లా హైయర్ ఎడ్యుకేషన్స్ ఏమైనా ఉంటే చాలా బావుంటది కదా! చాలామంది ఇంకా విదేశాలకెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపించరు. ఇక్కడే చదవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు అంటారు. అవునా? అసలు విదేశాలకొచ్చేది చాలా వరకు ఆ వచ్చేటటువంటి డిగ్రీకి కాదు. యూఎస్ఏలో చాలా త్వరగా స్థిరపడొచ్చని వస్తూ ఉంటారు. ఆ డిగ్రీ కోసం, దాని కోసం వచ్చే వాళ్ళ సంఖ్య 100లో 90 మంది
తొందరగా స్థిరపడొచ్చనే. ఆ 10 మంది ఎవరైనా ఉండొచ్చేమో ఆ డిగ్రీ కోసం గానీ, ఇండియాలో ఎంత పెద్ద ఇన్‌స్టిట్యూషన్స్ పెట్టినా గూడా చాలా మంది వేరే కంట్రీస్‌కెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. బికాస్ ఆఫ్ త్వరగా స్థిరపడొచ్చు అనొచ్చు. నేనింకా ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి వర్క్ వస్తది కామెంట్ సెక్షన్‌లోకి. వాటికి కూడా ముందే చెప్తాను. అక్కడికెళ్ళి గ్యాస్ స్టేషన్‌లో పనిచేయడం, అక్కడికెళ్ళి రెస్టారెంట్స్‌లో పనిచేయడం, అక్కడికెళ్ళి బయట చాలా వరకు స్ట్రగుల్స్ ఫేస్ చేయడం ఇవన్నీ అవసరమా? అంత డబ్బు పెట్టి వెళ్ళి అని చెప్పి అవసరమే. వన్స్ వాళ్ళు దాంట్లో సెటిల్ అయ్యారు అనుకోండి, ఆ 30,00,000, 40,00,000 వితిన్ 1.5-2 ఇయర్స్ లోపల వాళ్ళు క్లియర్ చేయగలరు వర్కౌట్ అయితే. వన్స్ వర్కౌట్ అవ్వలేదు అనుకోండి, యూఎస్ఏలో చాలా వరకు నేర్చుకుంటారు. ఇన్ని రోజులు ఏదో ఒక చోట వర్క్ చేసి, ఏదో ఒక రకమైన అంటే దే ఆర్ లెర్నింగ్ మోర్ అన్నట్లు. అంటే ఓన్లీ మనీయే కాదు కదా! బట్ అది వర్తే. నేనింక అన్నీ గూడా డీటెయిల్డ్‌గా క్లియర్‌గా అయితే నేను చెప్పలేనులెండి గానీ. అండ్ యూఎస్ఏకొచ్చేసి నష్టపోయిన వాళ్ళని చాలా తక్కువ మందిని జూస్తాం. 100 లోపల 95% మంది ఓకే. అంటే నేను జస్ట్ స్టూడెంట్స్ గురించి చెప్తున్నాను. జాబ్స్ మీద వచ్చిన వాళ్ళు జాబ్ చేసుకుంటారు. అండ్ ఇండియాతో పోలిస్తే బెటర్‌మెంటే ఉంటది. 100% అలా లేకపోతే అసలు రావడానికి కూడా ఎవరు ఇంట్రెస్ట్ చూపించరు. అండ్ చాలామంది క్వాలిటీ ఆఫ్ లైఫ్ అదంతా అంటారు గానీ, అదంతా కూడా సెకండరీ. నీ దగ్గర డబ్బుంటే తర్వాత క్వాలిటీ ఆఫ్ లైఫు, అమెరికాలో రోడ్లు బావుండడం ఇవన్నీ కూడా ఒక రీజన్. 100% ఒక టైప్ రీజన్ కానీ, ఫస్ట్ ప్రియారిటీ మనం మనీకే ఇస్తాం కాబట్టి, సో, అది వర్తే. జాబ్స్ పక్కన పెడితే ఈవెన్ స్టూడెంట్ వీసా వాళ్ళు కూడా చాలామంది ఓకే. అంత నష్టపోయి అంత ఏమీ ఉండదు. బట్ స్ట్రగుల్స్ అనేవి ఫేస్ చేస్తారు తప్పకుండా. ఇండియాలో గూడా అంతకు మించిన స్ట్రగుల్స్ ఉంటూనే ఉన్నాయి. ఇండియాలో డిగ్నిటీ ఆఫ్ లేబర్ అది మెయిన్ ప్రాబ్లమ్. వీళ్ళు ఏదన్నా చేయాలనుకున్నా కూడా అంత చదువు చదివి నువ్వు అదారా చేసేది, ఇదారా చేసేది అని చెప్పి ఏది చేయకుండా చేస్తారు వాళ్ళు. నేను లాస్ట్ టైమ్ ఒక వీడియోలో చెప్పాను. అంటే జస్ట్ యూఎస్ఏలో రెస్టారెంట్‌లలో సాలరీస్ ఎలా ఇస్తారు అని చెప్పి. దాని కింద కొన్ని కామెంట్స్ వచ్చాయి. ఈ మధ్యలో ఇండియాలో కూడా ఇలానే అయిపోయింది. ఇండియాలో కూడా డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఉంది. అసలు ఎవరు కూడా పట్టించుకోవట్లేరు అని చెప్పేసి. అలా ఏముండదు. తప్పకుండా మన దగ్గర అది ఉంటది. ఈవెన్ అసలు ఆ వీడియో కిందనే చాలా రకాల కామెంట్స్ అసలు యూఎస్ఏకెళ్ళి ఆ పనులు ఎందుకు చేయడము అని చెప్పేసి. ఇక్కడ అలాంటివి ఏవి ఉండవు కదా! మన గురించి పక్కనోడు పట్టించుకోడు. నువ్వు ఏదైనా వర్క్ చేసుకుంటావు. ఇండియాలో చెప్పా కదా! 9 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ ఉన్నటువంటి ఐటీ వాళ్ళకంటే కూడా ఎక్కువ సాలరీ వస్తది. సో, ఇంకేం రావాలి? వచ్చేది వేరే పని కోసమైనా కూడా వాళ్ళకి కూడా వర్త్. సో, ఇంకా చాలా రకాల రీజన్స్ వల్ల ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ యూఎస్ఏకి రావడం తగ్గినా కూడా ఇక్కడికి రావడం వర్తా కాదా ఇప్పటికైనా అంటే 100% వర్త్ అనే చెప్తాను నేను. బట్ కొంతమందికి వర్కౌట్ అవ్వకపోవచ్చు. అది పక్కన పెడితే అదంతా కూడా సెకండరీ. కొన్ని చేంజెస్ అయితే ఉన్నాయి. అంతే కానీ అసలు మొత్తానికి 0, 100 అట్లా అంత కనం చేంజెస్ అయితే మనం చూడం. వీసా లోపల చాలా రకాల మార్పులు తీసుకురావాలని చూస్తున్నారు గానీ 100% పర్ఫెక్ట్‌గా వర్కౌట్ అయిందైతే ఇప్పటివరకు ఏది గూడా చూడలేదు. ఎస్పెషల్లీ స్టూడెంట్స్‌కి సంబంధించి. సో, ఇంకా జస్ట్ నా యొక్క ఎమోషన్‌ని, నా యొక్క ఒపీనియన్‌ని మీతో చెప్పాను. ఇట్స్ నాట్ ఏ స్టేట్‌మెంట్. మీ యొక్క ఒపీనియన్స్‌ని కూడా తప్పకుండా చెప్పండి. ఒపీనియన్‌ని చెప్పేటప్పుడు యూసేజ్ ఆఫ్ వర్డ్స్ కూడా సరిగ్గా ఉండాలి. సో, అంతే ఇంకా ఈ వీడియో. నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బై.